హలో వెల్కమ్ టు N9 మీడియా. పాక్కు సింధు జలాలు ఆపడం సాధ్యమేనా? ద రియాలిటీ బిహైండ్ సెంట్రల్ గవర్నమెంట్ డెసిజన్ ఏదేందో ఈ వీడియోలో చూద్దాం. ఇటీవల కేంద్రం జరిపిన అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి 1960 నాటి సింధు జల ఒప్పందం నిలిపివేత. ఈ విషయం బయటకు రాగానే ఇక పాకిస్తాన్ ఎడారి అవుతుందని మోడీ పాక్కు గట్టి బుద్ధి చెప్పాడని భక్తులు ప్రచారం మొదలుపెట్టిరు. సింధు నది సంగతులేవి కూడా తెలియకుండానే ఆహా ఓహో అని డప్పులు కొట్టడం ప్రారంభించిర్రు. ఈ నిర్ణయం దీర్ఘకాలంలో అంటే మరో 15 నుంచి 20 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ మీద గట్టి ప్రభావం చూపగలుగుతుందేమో తప్ప ప్రస్తుతానికి ఇది వాళ్ళ మీద ఒత్తిడి పెంచే అంశం మాత్రమే అని జలరంగ నిపుణులు అంటున్నారు. ఎందుకంటున్నారు? 1960లో ఏర్పాటు చేసిన సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం 6 నదుల నీళ్లను భారత్ పాక్లు సమానంగా పంచుకోవాలి. ఇండస్, జీలం, చినాబ్ నదుల మీద ఎలాంటి ప్రాజెక్టులు కట్టకూడదు. రెండూ వ్యవసాయ రంగం కీలకమైన దేశాలు కాబట్టి ఇన్నేళ్లు పెద్దగా వివాదాలు లేకుండానే నదీ జలాలను పంచుకున్నారు. తూర్పున ప్రవహించే సట్లజ్, బీస్, రావి నదుల జలాలను భారత్ వాడుకుంటూ ఉండగా పడమరన ప్రవహించే ఇండస్, జీలం, చినాబ్ నదుల నీళ్లను పాక్ వాడుకుంటోంది. ఇవేవి పాకిస్తాన్లో పుట్టిన నదులు కావు, కానీ ఈ నదుల్లో 80% నీరు పాకిస్తాన్కే వెళ్తుంది. సింధు, పంజాబ్ ప్రాంతాల్లో వ్యవసాయానికి, తాగునీటికి ఇవే ప్రధాన వనరులు. పాకిస్తాన్ ఇప్పటికే తీవ్రమైన జల సంక్షోభంతో ఉంది. ప్రజలు ఈ విషయంలో చాలా విసుగెత్తి ఉన్నారు. కరాచీ లాంటి నగరాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. ఇప్పుడు సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత కారణంగా ఆ దేశ ప్రభుత్వం మీద ఒత్తిడి తీవ్రంగా పెరుగుతుందని భారత్ అనుకుంటుంది. అయితే ఉగ్రదాడి నేపథ్యంలో ఈ చర్య ఇక్కడున్న వారిని సంతోషపరుస్తుందని మన ప్రధానికి తెలుసు. కాబట్టి దీన్ని కీలకంగా ముందుకు తీసుకొచ్చిండు. ప్రచారంలోనూ పెద్ద పీట వేసిండు. తమ దెబ్బతో పాకిస్తాన్ అల్లల్లాడిపోతుందని వాళ్ళ భక్తులు గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే ఒప్పందం నిలిపివేత జరగగానే సింధు నదీ నీళ్లు ఆగిపోవు. వాట్సాప్ వీరులు ప్రచారం చేస్తున్నట్లు గేట్లు మూసేసి నది నీళ్లను ఆపేస్తామన్నది వాళ్ళ అజ్ఞానం మాత్రమే అవుతుంది. నదీ ప్రవాహం వస్తూ ఉండగా గేట్లు మూసేస్తే ఏం జరుగుతుందో చిన్న పిల్లాడు కూడా చెప్పగలుగుతాడు. కేరళ వరదల సమయంలో చూడలేదా? ఊళ్ళు మునిగిపోయినాయి. కాబట్టి ప్రవహించే నీళ్లను ఎక్కువ కాలం ఆపడం సాధ్యపడదు. ఒకవేళ గట్టి పట్టు మీద చర్యలు చేపట్టిన 5 నుంచి 10% నీళ్లను మాత్రమే ప్రస్తుతానికి ఆపగలుగుతాం. మిగిలిన నీళ్లు పారాల్సిందే. ఈ విషయాన్ని స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సైతం ప్రశ్నించిండు. పారే నదీ జలాలను ఆపాలంటే మన దగ్గర ఏ వ్యవస్థ కూడా ఉండదు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు నదీ జలాలను ఆపడానికో మళ్లించడానికో ఆ 3 నదుల మీద ప్రాజెక్టులు కట్టడం మొదలు పెడితే ఎప్పటికి పూర్తవుతాయి? మీరే ఆలోచించాలి. కనీసం 10 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. అది కూడా భూసేకరణ పూర్తయి నిధులు సమకూరి అందరూ సరే అంటేనే సాధ్యపడుతుంది. అప్పటికి ప్రాధాన్యాలు మారిపోతాయి. ఒకవేళ నిజంగా కట్టే ప్రాజెక్టులు కట్టి నీళ్లను ఆపే పరిస్థితి వస్తే ఆ ప్రభావం పాకిస్తాన్ మీద పడడానికి కనీసం ఇంకొక 20 ఏళ్ళు పడుతుంది. కాబట్టి వాట్సాప్ ప్రచారాలను నమ్మి మీరు మోసపోకండి. జరుగుతున్న మోసాన్ని గ్రహించండి. మీ అజ్ఞానానికి మీరే బాధ్యులవ్వాలి.